అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫినాన్షియల్ పవర్ బిఐ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. మీరు గనక మా ఛానల్‌ని ఫాలో అవ్వకపోయినట్టయితే మా ఛానల్‌ని ఫాలో అవ్వాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో, మేము ఏం చేస్తున్నామంటే మీరు గనక గమనించినట్లయితే ఈ ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు మేము కొన్ని డాక్స్ ఫంక్షన్స్ కంప్లీట్ చేసాము. ఇప్పటివరకు మేము కంప్లీట్ చేసిన డాక్స్ ఫంక్షన్స్ ఇంతవరకు కంప్లీట్ చేసాము. సో, ఈరోజు ఏమేమి డాక్స్ ఫంక్షన్స్ కంప్లీట్ చేస్తున్నామంటే ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే కూప్ ఎన్సిడి, కూప్ పిసిడి, కూప్ న్యూమ్ ఈ 3 డాక్స్ ఫంక్షన్స్ అనేవి కవర్ చేస్తున్నాం. ఈ 3 కూప్ ఎన్సిడి, కూప్ న్యూమ్, కూప్ పిసిడి. ఓకే. ఇవి డాక్స్ ఫంక్షన్స్ కవర్ చేస్తున్నాం. సో, ఈ డాక్స్ ఫంక్షన్స్‌ని కవర్ చేయటానికి ముందు సో, ఈ డాక్స్ ఫంక్షన్స్ మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. సో, ఇప్పుడు గనక నేను అఫీషియల్ డాక్యుమెంటేషన్‌కెళ్తే ఇక్కడ చూడండి. ఇది మనకి కూప్ ఆహ్, ఎన్‌సిడి. కూప్ ఎన్‌సిడి. సో, ఇక్కడొచ్చేసి ఇదేం మెన్షన్ చేసింది రిటర్న్ ద నెక్స్ట్ కూపన్ డేట్ ఆఫ్టర్ ద సెటిల్మెంట్ డేట్. అంటే ఇక్కడ మనకి ఇదేం రిటర్న్ చేస్తుందంటే మనకి నెక్స్ట్ కూపన్ డేట్ అనేది మెన్షన్ చేస్తుంది. సో, సింటాక్స్ ఏంటి? సెటిల్మెంట్, మెచ్యూరిటీ, ఫ్రీక్వెన్సీ, బయాసిస్. అంటే సెటిల్మెంట్ అంటే మనకి సెటిల్మెంట్ డేట్. అదేవిధంగా మెచ్యూరిటీ డేట్. ఫ్రీక్వెన్సీ అనేది 1 అయితే గనక మనకి యాన్యువల్, 2 అయితే గనక సెమీ యాన్యువల్, 4 అయితే గనక క్వార్టర్లీ. సో, బయాసిస్ అనేది ఇది ఆప్షనల్. బట్ మనం డేటా సెట్‌లో కనుకుంటే మనం యూజ్ చేద్దాం. సో, ఇది కూప్ ఎన్‌సిడి. అందుకని ఇక్కడ ఎన్ ఎందుకు మెన్షన్ చేశారంటే ఇట్ విల్ రిటర్న్ ద నెక్స్ట్ కూపన్ డేట్. నెక్స్ట్ కూపన్ డేట్‌ని ఇది రిటర్న్ చేస్తుంది. సో, ఇది కూప్ ఎన్‌సిడి గురించి. అదేవిధంగా ఇప్పుడు మనం కూప్ పీసీడీ చూసినట్లయితే కూప్ పీసీడీ ఇక్కడ మీరు గమనించినట్టయితే రిటర్న్స్ ద ప్రీవియస్ కూపన్ డేట్. అందుకని ఇక్కడ పి ఇది ప్రీవియస్ కూపన్ డేట్‌ని రిటర్న్ చేస్తుంది. సేమ్ అదే విధంగా దీని యొక్క సింటాక్స్ గనక మనం గమనించినట్లయితే సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, ఫ్రీక్వెన్సీ, బయాసిస్. సేమ్ సేమ్ సింటాక్స్ ఇది కూప్ ఎన్‌సిడి ప్రకారం. సో, నెక్స్ట్ కూప్ న్యూమ్. సో, ఇప్పుడు ఇదేంటో చూద్దాం. కూప్ న్యూమ్. సో, ఇప్పుడు ఇక్కడ గనక గమనించినట్లయితే కూప్ న్యూమ్ ఏదైతే ఉందో ఇక్కడ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ కూపన్స్ పేయబుల్ బిట్వీన్ ద సెటిల్మెంట్ డేట్ అండ్ మెచ్యూరిటీ డేట్. ఎన్ని కూపన్స్‌ని పేయబుల్ ఉన్నాయి. సెటిల్మెంట్ డేట్ మరియు మెచ్యూరిటీ డేట్ మధ్య. ఇది రౌండ్ అప్ చేస్తుంది. సపోజ్ ఏదైనా మనకి డెసిమల్ నంబర్స్‌లో వస్తే. ఇక్కడ గనక గమనించినట్లయితే సింటాక్స్ కూప్ న్యూమ్, సెటిల్మెంట్, మెచ్యూరిటీ, ఫ్రీక్వెన్సీ, బయాసిస్. సో, అందుకనే ఇక్కడ మనకి టాక్స్ ఫంక్షన్‌లో న్యూమ్ అనేది మెన్షన్ చేశారు. ఇది నంబర్ ఆఫ్ కూపన్ డేస్‌ని మెన్షన్ చేస్తుంది. ఓకే. ఇప్పటి వరకు బానే ఉంది. సో, ఇప్పుడు మనము పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాం. సో, పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళ్ళేసి సో, ఫస్ట్ మనము ఈ డేటా సెట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు 3 డేటా సెట్స్ ఉన్నాయి. ఈ డేటా సెట్స్‌లో మనము ఈ డేటా సెట్ మీద వర్క్ చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు ఏ డేటా సెట్ మీద వర్క్ చేస్తున్నాం అంటే మనము బాండ్స్ టీబీ సారీ మనం వర్క్ చేయబోయేది ఈ డేటా సెట్ మీద. ఈ డేటా సెట్ మీద మనం వర్క్ చేస్తున్నాం. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే మనకి ఇష్యూ డేటు, ఫస్ట్ ఇంట్రెస్ట్ డేటు, సెటిల్మెంట్ డేటు, కూపన్ రేటు, పార్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ, బయాసిస్, మెచ్యూరిటీ డేటు, బాండ్ నంబర్ మనకి ఈ కాలమ్స్ ఉన్నాయి. సో, ఓకే. ఇప్పుడు ఇది టేబుల్ గుర్తుపెట్టుకోండి బాండ్స్ టీబీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే వేరే టేబుల్ కూడా ఉంది ఇక్కడ బ్యాంక్ బాండ్స్ టీబీ అని. బట్ మనం ఈ టేబుల్ మీదే వర్క్ చేయబోతున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనము డాక్స్ మెజర్స్ రాయటం స్టార్ట్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఒక వేరే పేజ్‌లోకెళ్ళేసి ఫస్ట్ కూప్ ఎన్‌సిడి కాబట్టి ఇది సెలెక్ట్ చేసి ఒక న్యూ మెజర్ తీసుకుందాం. న్యూ మెజర్ తీసుకొని కూప్ ఎన్‌సిడి. సో, ఇక్కడ యాక్చువల్‌గా మనం గనక మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు దీన్ని హార్డ్ కోడెడ్ చేశారు వాల్యూస్ అనేవి. చూడండి డైరెక్ట్‌గా ఇయరు, మంత్, డేటు, ఇయరు, మంత్, డేటు, కూపన్ నంబరు అండ్ బయాసిస్ నంబరు హార్డ్ కోడెడ్ చేశారు. బట్ మీరు ఇక్కడ గనక గమనించినట్లయితే మన దాంట్లో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను దానికి వేరియబుల్స్ యూజ్ చేస్తాను. సో, ఫస్ట్ వేరియబుల్ ఫస్ట్ వచ్చేసి
మెచ్యూరిటీ డేట్. ఓకే. మ్యాక్స్ ఆఫ్ మెచ్యూరిటీ డేట్ దేని నుంచి తీసుకోవాలి? కరెక్ట్, బాండ్స్ టీబీ నుంచి. ఎందుకంటే మనం బాండ్స్ టీబీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అదే విధంగా వేర్ సెటిల్మెంట్ డేట్ మ్యాక్స్ ఆఫ్ సెటిల్మెంట్ డేట్ దీని నుంచి. ఓకే. నెక్స్ట్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ మ్యాక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దేని నుంచి? బాండ్స్ టీబీ. అదేవిధంగా లాస్ట్ వన్ బైసిస్. బైసిస్ ఫ్రమ్ బాండ్స్ టేబుల్. బాండ్స్ టేబుల్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు రిటర్న్ చేద్దాం. రిటర్న్ కూప్ ఎన్సిడి. కూప్ ఎన్సిడి. ఇప్పుడు వేరియబుల్స్ని కాల్ చేద్దాం. సెటిల్మెంట్ డేట్. ఓకే. సెటిల్మెంట్ డేట్ కామా మెచ్యూరిటీ డేట్, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ. ఓకే. దాని తర్వాత బైసిస్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఈ డాక్స్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసినట్టు ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము బాండ్ నంబర్ డోంట్ సమ్మరైజ్. దాని తర్వాత మనకి ప్రస్తుతానికి కావాల్సింది ఒకసారి మెజర్ చూద్దాం. 4 వాల్యూ సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ బయాసిస్. ఓకే. ఇది హైరార్కీ తీసేస్తాను ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకు డేట్లో వస్తుంది. తర్వాత సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది కరెక్ట్గా లేదు, రీనేమ్ చేస్తాను. ఫ్రీక్వెన్సీ అదేవిధంగా బయాసిస్. ఓకే. ఇప్పుడు ఇదన్నీ చేసేసాం. సో మనకి ఇది ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మన కూప్ ఎన్సిటీ మెజర్ డ్రాగ్ చేద్దాం. ఇది యాక్చువల్గా టైం ఫార్మేట్లో ఉంది, మనం డేట్ ఫార్మేట్కి చేంజ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించే ఎన్సిడీలో ఏంటంటే ఇది నెక్స్ట్ కూపన్ డేట్. ఇక్కడ మనం సింటాక్స్ గమనించినట్టే ఇట్ రిటర్న్స్ ద నెక్స్ట్ కూపన్ డేట్ ఆఫ్టర్ ద సెటిల్మెంట్ డేట్. నెక్స్ట్ కూపన్ డేట్ ఆఫ్టర్ ద సెటిల్మెంట్ డేట్. ఆఫ్టర్ ద సెటిల్మెంట్ డేట్ నెక్స్ట్ కూపన్ డేట్ అనేది ఇది రిటర్న్ చేస్తుంది. సో ఇది మనకి కరెక్టా కాదా అని ఎలా వెరిఫై చేయాలి? ఎందుకంటే ఇవి ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ మ్యాక్సిమం ఎవరైతే ఫినాన్షియల్ డొమైన్ మీద వర్క్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండరో వాళ్ళకి ఇది కరెక్టా కాదా అని ఎలా వెరిఫై చేయాలి? సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే వాళ్ళు, దీస్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు ఫినాన్షియల్ ఫంక్షన్స్ used in the Microsoft Excel. Okay, so let's go and verify the same DAX function in the Excel. Okay, so let me go to my online Excel. The same bonds table here, if you see the same bonds table. So now Coop NCD. So here ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కూప్ ఎన్సిడి డాక్స్ ఫంక్షన్ తీసుకొని చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా ఏదైతే మనకు సింటాక్స్ అనేది ఉందో సెటిల్మెంట్, మెచ్యూరిటీ, ఫ్రీక్వెన్సీ, బైసిస్ సేమ్ సింటాక్స్. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం, సెటిల్మెంట్ డేట్ ఓకే, మెచ్యూరిటీ డేట్ ఓకే, ఫ్రీక్వెన్సీ, బైసిస్ బ్రాకెట్ క్లోజ్. ఓకే. సో దీన్ని మనము జనరల్ ఫార్మేట్లో ఉంది. సరే ఫస్ట్ కాపీ పేస్ట్ చేసేసి ఫార్మేట్ అనేది చేంజ్ చేద్దాం. డేట్ 39. యాక్చువల్గా ఇది MMDDYY ఫార్మేట్లో ఉంది. దీన్ని చేంజ్ చేద్దాం. ఫార్మేట్ సెల్స్
డేట్ we change this to India. Okay, for now I'll skip this. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఓకే ఇలా వదిలేద్దాం. సో ఇప్పుడు మనము వ్యాలిడేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే వ్యాలిడేట్ చేద్దాం. సో ఎలా వ్యాలిడేట్ చేద్దాం? సో ఈ టేబుల్ చార్ట్ని పైకి అనేసి ఇక్కడ ఏదైతే మన ఎక్సెల్ ఉందో సో ఫస్ట్ది బాండ్ నెంబర్ 1 సెటిల్మెంట్ డేట్ 31st జూలై, దానిది 39/2024 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది, మీరు గమనించట్లేదు. నెక్స్ట్ది 31/8/2025, 31/8/2025. నెక్స్ట్ది 31/3/2024 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. తర్వాతది 31/12/2025 మ్యాచ్ అయింది. 31/3/2026 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇది వాల్యూస్ అనేది కరెక్ట్గానే రిటర్న్ చేస్తుంది. సో ఇది మన కూప్ ఎన్సిడి డాక్స్ ఫంక్షన్స్ గురించి. నెక్స్ట్ ఏం చేద్దాం మనం? నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్ వచ్చేసి కూప్ పిసిడి. సో టైం సేవ్ చేయడానికి నేనేం చేస్తానంటే ఈ డాక్స్ ఫంక్షన్ని కాపీ చేస్తాను. ఓకే, బట్ మీరు మాత్రం స్క్రాచ్ నుంచి రాయండి, అప్పుడే ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది వస్తుంది. కూప్ పిసిడి కూప్ పిసిడి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే వేరియబుల్స్ అనేవి సేమే, వేరియబుల్స్లో ఏ చేంజెస్ లేవు. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం కూప్ పిసిడి డాక్స్ ఫంక్షన్ కాల్ చేసి సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఓకే, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ, ఫైన్, దాని తర్వాత లాస్ట్ది ఏంటి బయాసిస్, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం ఈ మెజర్. ఓకే, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ కూప్ ఎన్సిడి మెజర్ డ్రాగ్ చేసేసి దీన్ని సేమ్ మనం ఏం చేద్దామంటే YYMMDD ఫార్మెట్లో చేంజ్ చేద్దాం. సేమ్ అలానే ఇంతకుముందు ఉన్న ఎన్సిడిని అప్పుడు కంపారిజన్లో మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సేమ్ ఇప్పుడు ఈ కూప్ పిసిడిని మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. పిసిడి సో ఈజ్ ఈక్వల్ టు కూప్ పిసిడి సెటిల్మెంట్ డేట్, ఓకే, కామా మెచ్యూరిటీ డేట్, కామా, చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది యాన్యువల్ సెమీ యాన్యువల్ అన్న. హార్డ్ కోడెడ్ ఏం చేయొచ్చు, బట్ మనకి ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ తీసుకుందాం, కామా బయాసిస్. దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. దాని తర్వాత దీని యొక్క మన ఫార్మాట్ ఫెయింట్ అనేది అప్లై చేద్దాం దీని మీద. ఓకే, సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఒక్క నిమిషం 36/2024, 36/2024 కరెక్ట్. నెక్స్ట్ది 28/2/2025, 28/2/20 కరెక్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ 31/12/2023, 31/12/2023, 36/2025, 36/2025, 39/2025, ఓకే. సో ఇది ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుందంటే ఇది ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ప్రీవియస్ కూపన్ డేట్ అనేది ఇది రిటర్న్ చేస్తుంది. ప్రీవియస్ సెటిల్మెంట్ డేట్కి ఉన్న ప్రీవియస్ కూపన్ డేట్ని మెన్షన్ చేస్తుంది. ఓకే, సో ఇది కూప్ పిసిడి డాక్స్ ఫంక్షన్ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ మన డాక్స్ ఫంక్షన్ ఏంటి? కూప్ న్యూమ్. సో నేను ఇదే డాక్స్ ఫంక్షన్ని కాపీ చేసి ఒక న్యూ మెజర్ తీసుకుంటాను. బట్ మీ కేసులో మాత్రం మీరు ఫస్ట్ నుంచి రాయండి డాక్స్ అనేసి, మొత్తం అన్ని వేరియబుల్స్ అనేది, అప్పుడే మీకు ప్రాక్టీస్గా డాక్స్ బాగా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు కూప్ న్యూమ్. సో ఇదిగో ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నా, రిటర్న్ ద నంబర్ ఆఫ్ కూపన్ పేయబుల్ బిట్వీన్ ద సెటిల్మెంట్ డేట్ అండ్ మెచ్యూరిటీ డేట్. ఓకే, సో సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ బయాసిస్, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, మెజర్ని రీనేమ్ చేయమని అడుగుతుంది. కూప్ న్యూమ్.
ఓకే. సో, ఇప్పుడు దీన్ని కూప్ న్యూమ్ ఇక్కడ డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసేసి టోటల్స్ అది డజంట్ మేక్ ఎనీ సెన్స్, టోటల్స్ ఆఫ్ చేస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇది నంబర్ ఆఫ్ కూపన్స్ పేయబుల్ బిట్వీన్ ద సెటిల్మెంట్ డేట్ అండ్ మెచ్యూర్ డేట్ 5 కూపన్స్. ఇక్కడ ఓన్లీ 1 కూపన్, ఇక్కడ ఓన్లీ 4 కూపన్స్, ఇక్కడ ఓన్లీ 1. ఓకే. ఇది కరెక్టా కాదా అనేసి జస్ట్ మనం ఎక్సెల్‌లో కూడా ఒకసారి ఆ ఫంక్షన్ రాసి వెరిఫై చేద్దాం. కూప్ న్యూమ్ కూప్ న్యూమ్. సో, సెటిల్మెంట్ డేట్, కామా మెచ్యూరిటీ డేట్, కామా ఫ్రీక్వెన్సీ, కామా బయాసిస్. ఎగ్జిక్యూట్ చేద్దాం. కాపీ పేస్ట్. ఓకే. సో, ఇప్పుడు ఇది మనం కరెక్టా కాదా వెరిఫై చేద్దాం. ద ఫస్ట్ బాండ్ నంబర్ 1కి ఒక్క నిమిషం 5 ఓకే. బాండ్ నంబర్ 2 1, బాండ్ నంబర్ 3 4, బాండ్ నంబర్ 5 1 1 ఓకే. వాల్యూస్ అనేవి మనకి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయినాయి. సో, ఇది కూడా ప్రాపర్‌గానే వర్క్ చేస్తుంది. సో, ఇది క్యూబ్ న్యూమరిక్ డాక్స్ ఫంక్షన్ గురించి. సో, ఈరోజు ఈ వీడియోలో మనం ఏమేమి డాక్స్ ఫంక్షన్స్ నేర్చుకున్నామో ఒకసారి నేను రీక్యాప్ ఇస్తాను. మనం ఈరోజు ఈ వీడియోలో కూప్ ఎన్‌సిడి, అదేవిధంగా కూప్ పీసీడీ, అదేవిధంగా కూప్ న్యూమరికల్. సో, ఇవేంటంటే కూప్ ఎన్‌సిడి ఇది ఆఫ్టర్ సెటిల్మెంట్ డేట్ నెక్స్ట్ కూపన్ డేట్‌ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది బిఫోర్ సెటిల్మెంట్ ప్రీవియస్ కూపన్ డేట్‌ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది ఎన్ని మనకి కూపన్స్ పేయబుల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది బిట్వీన్ ద సెటిల్మెంట్ డేట్ అండ్ మెచ్యూరిటీ డేట్. సో, ఇది ఇవాల్టి ఈ వీడియో గురించి. ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ డాక్స్ వీడియోస్‌ని కంటిన్యూషన్‌లో నెక్స్ట్ మిగిలిన కొన్ని ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్ తోటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అందరికీ ధన్యవాదములు.